వద్దు, ముందు మాట్లాడుకుందాం, నచ్చకపోతే కొట్టుకుందాం. నేను చదువుకున్న నిరుద్యోగులు, మీరు చదువుకోని నిరుద్యోగులు. మతం పేరుతో భజనలు, రాజకీయం పేరుతో డప్పులు జేజేలు కొట్టి ఈ ఏరియాలో పిల్లలందరి చదువులు పాడు చేస్తున్నారు. ఈ హక్కు మీకు ఎవరిచ్చారు? అక్కడ ట్యూషన్ చదువుకుంటున్న పిల్లల్లో నా తమ్ముడు లేడు, నా చెల్లెలు లేదు. కానీ వాళ్ళ కోసం నేనెందుకురా మీతో తగ్గుపట్టం? నాకేంటి లాభం? మీ నాయకుడిని పల్లకిలో మోసుకెళ్లి అసెంబ్లీలో దించారు. ఇంతా చేస్తే మీ నాయకుడు మీకేమిచ్చాడు? ఒక చేతికి కత్తిచ్చాడు, మరో చేతికి బీర్ సీసా ఇచ్చాడు. అది ఈ పూటకు మాత్రమే. మళ్ళీ మీ చేతికి వాడు ఆ బీర్ సీసా ఎప్పుడు ఇస్తాడో తెలుసా? వాడి కోసం మీరు ఆ కత్తికి పని చెప్పిన రోజున. కానీ ఆ రోజున మీరు జైలు పాలవుతారు. అప్పుడు మిమ్మల్ని విడిపించడానికి మీ పెళ్ళాం బిడ్డలు వస్తారే తప్ప మీ నాయకుడు రాడు. Who is that? సుభాష్ చంద్ర బోస్. సుభాష్ చంద్ర బోస్ చనిపోయినాడు కదా. బోసుకు చావు లేదు. అస్తమించిన సూర్యుడు ఉదయించినట్టే ఈ బోస్ తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు చూచేదము. ముందు నీ చేతిలో ఉన్న జెండాని కింద పడవేయము. కింద పడేయటానికి ఇది సామాన్యమైన జెండా కాదు. ఈ దేశంలో ఉన్న 40 కోట్ల మంది భారతీయులు ఒక్కసారి జెండా పట్టుకుని ఊపితే ఆ గాలికే కొట్టుకుపోయి లండన్ లో పడతారు. Who are you? How dare you enter my room without permission? Out! Get out! ఏంటి? గెట్ అవుటా? ఇదిగో మీ దర్శనానికి చెప్పు. 3 నిమిషాల పాటు మీ గదిలో ఉంటేనే గెట్ అవుట్ అంటున్నారు. 1 కాదు, 2 కాదు, 3. 300 ఏళ్లుగా మీరు మా దేశంలో ఉంటున్నారు. అప్పుడు మిమ్మల్ని ఎన్నిసార్లు గెట్ అవుట్ అని చెప్పాలి? ఎంతమంది ఎన్నిసార్లు క్విట్ ఇండియా అని గర్జించినా గబ్బిలాల్లాగా మీ తెల్లవాళ్ళు మా దేశాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. మా తిండి తింటున్నారు, మా బట్ట కడుతున్నారు, మా భూమి మీద బతుకుతున్నారు, మా మీదే పెత్తనం చలాయిస్తున్నారు. ఇది ధర్మం కాదని చెప్పు. వీళ్ళు వెళ్ళిపోయే రోజులు దగ్గర పడ్డాయని కూడా చెప్పు. Mary, what did he say? He says, for 300 years, your people ruled our country. When the time comes, you have to leave our place. You're eating our food. Stop the procession. ఏం పూర్ణయ్య, ఈ ఊరేగింపేమిటి? మీ నినాదాలేమిటి? ఊరేగింపు చేసుకోమని ఇప్పుడు వద్దంటే అలా. పర్మిషన్ ఇచ్చినది దేవుడి ఊరేగింపు నాకు, గాంధీ ఊరేగింపు నాకు కాదు. ఆయనే మా దేవుడు. ఆయనే కాదు, స్వాతంత్రం కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన వీళ్ళందరూ మా దేవుళ్ళే. ఈ పిల్ల వెదవుల్లా మీకు దేవుళ్ళు? నేను సుభాష్ చంద్ర బోస్ని. నేను భగత్ సింగ్ ని. నేను బాలగంగాధర్ తిలక్. నేను అల్లూరి సీతారామరాజుని. నేను ఝాన్సీ లక్ష్మీబాయి. నేను భరతమాతని. భరతమాతవా? భరతమాతవా? అయితే నీ చేతిలో ఉండాల్సింది ఆ జెండా కాదు, బ్రిటిష్ జెండా. జనరల్, ఎస్ సార్. ఏ బ్రిటిష్ ఫ్లాగ్ ని భారతమాత చేతిలో పెట్టము. భారతమాత చేతిలోని మా జెండా తీసిన వాడి చేతులు తెగి నేల మీద పడతాయి. కాలేజా ఉంటే ఒక అడుగు ముందుకు వేయండి రా. దేశం కోసం ప్రాణాలిచ్చిన అల్లూరి భగత్ సింగ్ కట్టబొమ్మని తెల్లవాళ్లు చంపారు. నన్ను చంపితే సాటి భారతీయుడిని చంపిన మొట్టమొదటి జాతి ద్రోహివి నువ్వే అవుతావురా. చంపరా, చంపు. ఎందరో దేశభక్తుల నెత్తురుతో తడిసిన ఈ నేల మీద నా నెత్తురు పొట్టు కూడా చెందినందుకు గర్వపడుతున్నాను రా. తమ ప్రాణాలు పోగొట్టుకొని ఈ పుణ్యభూమి రుణం తీర్చుకున్న మహనీయుల వరుసలో నేను కూడా చేరినందుకు నా జన్మ ధన్యమైందా. నీ నెత్తురే కాదురా, నిన్నే మట్టిలో కలిపేస్తా. ఉల్లెట్లవాన అల్లూరి పైన కురిసిందినాడు. తల తెగిన కాని తల వంచబోడు మన తెలుగువాడు.
పుడతారు వేల వీరులే ఒక్క వీరుడే ఒరిగి పుడతాయి విప్లవాలెన్నో వీర రక్తాలు చింది ఒకసారి కాదు 1000 సార్లు మళ్ళీ పుడతాడు అతడు ద్రోహులను చీల్చి చెండాడి సింహమవుతాడు అతడు నేనిప్పుడు పడింది నేల మీద కాదురా, భరతమాత ఒడిలో. పుడమి తల్లిని తమ రక్తంతో పునీతం చేసిన ఎందరో దేశభక్తుల స్ఫూర్తితో మళ్ళీ పుడతా, వాళ్ళ దీవెనలతో మళ్ళీ వస్తా. స్వతంత్ర భారతదేశాన్ని ఈ కళ్ళతో చూడటం కోసం వస్తా, మళ్ళీ పుడతా. నీలాంటి దేశద్రోహిని చంపటానికి వస్తానరా, మళ్ళీ పుడతాను. ఎంతో మంది ప్రజలు వాడికి జిందాబాదులు కొడుతున్నారు, బ్యానర్లు పట్టుకుని ఊరేగుతున్నారు, దేవుళ్లాగా పూజిస్తున్నారు. అలాంటి వాడి గురించి మనం ఏం చెప్పినా జనం నమ్మరు. మరి ఎలా నమ్మించాలి? వాడు చేసిన దుర్మార్గం వాడి చేతే చెప్పిద్దాం. తెల్లవాళ్ల దగ్గర కుక్కలా బతికి స్నేహితుల్ని ఊరి వాళ్ళని నమ్మించి వాడి ద్రోహం చేశాడు. ఈ మట్టిని రక్తంతో తడిపాడు. వాడు దేశానికి నాయకుడైతే దేశాన్ని ముక్కలు చేసి అమ్ముకుంటాడు. వాడికి సమాజం ముఖ్యం కాదు, సంపదే ముఖ్యం. ఇది పుణ్యభూమి, కర్మభూమి. ఎంతో మంది ప్రాణత్యాగంతో వచ్చిన స్వతంత్ర భారతదేశం మళ్ళీ ఇలాంటి దేశద్రోహుల చేతుల్లోకి వెళ్ళకూడదు, వెళ్ళనివ్వం. కాదు, బోస్, సుభాష్ చంద్రబోస్. ఏంట్రా ఆ పేరు ఎక్కడ విన్నావో గుర్తు చేసుకుంటున్నావా? పుడమి తల్లిని తమ రక్తంతో పునీతం చేసిన ఎందరో దేశభక్తుల స్ఫూర్తితో మళ్ళీ పుడతానని, వాళ్ళ దీవెనలతో మళ్ళీ వచ్చి నీ భారతం పడతానని చెప్పాను, గుర్తుందా? పుడమి తల్లిని తమ రక్తంతో పునీతం చేసిన ఎందరో దేశభక్తుల స్ఫూర్తితో మళ్ళీ పుడతా, వాళ్ళ దీవెనలతో మళ్ళీ వస్తా. చెప్పినట్టే పుట్టాను, పుట్టి మళ్ళీ వచ్చాను. ఏ నమ్మలేకపోతున్నావా? ఇది కర్మభూమిరా, పుణ్యభూమి. రక్తపాతం చేసి వినాశనం సృష్టించే రాక్షసుల్ని అంతం చేయడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం ఆ భగవంతుడు మళ్ళీ మళ్ళీ పుడతానన్నారా? నీ తెర వెనుకున్న భాగవతాన్ని తెర ముందు పెట్టడానికి, జనం కళ్ళు తెరిపించడానికి టీవీ 24 అడ్డు పెట్టుకున్నా. నాగమను రిమోట్ నా చేత. మీరు ఆగండి, నేను జనం దగ్గరే ఉంటాను. ఈ 80 ఏళ్ల వృద్ధుడు మనకు మిగిలిన ఏకైక స్వతంత్ర సమరయోధుడని దేశ నాయకులందరూ ఈయన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఈ మహోత్సవాన్ని చూడటానికి మీరందరూ వేలాదిగా తరలి వచ్చారు. ఈయన కార్యకర్తగా, నాయకుడిగా, మహానాయకుడిగా ఎలా ఎదిగాడో ఈ తెర మీద చూడండి. ఆపమని కాదు, 5 కోట్లు ఇస్తాను. 10 కోట్లు ఇస్తాను. ఎంత? 50 కోట్లు. ఆ సంగతి జనానికి చెప్పు. ఈ జనం అజ్ఞానాన్ని అడ్డు పెట్టుకుని నేను ప్రధానమంత్రిని అవుతున్నాను. దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. నా అధికారానికి అడ్డొస్తున్నాడని రంజిత్ సింగ్ నేనే చంపాను, సాక్ష్యాలున్నాయా? అన్ని రాష్ట్రాల నాయకుల్ని పిలిచి మంత్రి పదవులు ఇస్తానని కోట్లకి కోట్ల ముడుపులు తీసుకున్నాను, ఆధారాలున్నాయా? 5,000 కోట్ల ప్రజాధనాన్ని స్విస్ బ్యాంక్ లో దాచాను, ఎవరికైనా తెలుసా? మొన్న జరిగిన నకిలీ స్టాంపుల స్కామ్ లో నాకు వాటా ఉంది. నిన్న జరిగిన యూరియా స్కామ్ లో నాకు బాగా ఉంది. నిరూపించగలవా? ఆగండి, వాళ్ళకి తెలియదు ఈ దండల బాంబుంది.
డ్రాప్ ద గన్. చూసారా ఈ సభలో ఈ మహానుభావుడు మీకేం చెప్పాడు? తెర మీద మీరేం చూశారు? ఆగండి ఆగండి. ఈ ఆవేశం ఉండాల్సింది ఇప్పుడు కాదు, క్యూలో నిలబడి నాయకులు ఎన్నుకునేటప్పుడు ఉండాలి. ఇది మనందరం ఆలోచించాల్సిన సమయం. ఒకనాడు మన నాయకులు దేశభక్తిలో నుంచి పుట్టారు, స్వతంత్ర పోరాటంలో నుంచి పుట్టారు, త్యాగంలో నుంచి పుట్టారు. కానీ ఈనాడు కులంలో నుంచి, మతంలో నుంచి, ప్రాంతీయ తత్వంలో నుంచి, రౌడీజంలో నుంచి, ఫ్యాక్షనిజం నుంచి పుడుతున్నారు. ఆనాటి నాయకులకు గాంధీ గారి ఆదర్శం అయితే ఈనాటి ఈ నాయకులకు గాంధీ గారి బొమ్మ ఉన్న 1000 రూపాయల నోటు ఆదర్శం. మీరు బలహీనతలకు లొంగిపోయి డబ్బుకు అమ్ముడిపోయి ఓట్లేస్తే ఇలాంటి నెల తక్కువ నాయకులే ఎన్నికై గద్దెనెక్కుతారు. రేపటి తరం మనది, రేపటి వెలుగు మనది. మన మతం సమానత్వం, మన ప్రాంతం భారతదేశం. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ప్రజలను మోసం చేసి ప్రధానమంత్రి పీఠం ఎక్కాలనుకున్న ఈ దేశద్రోహిని ఎన్నుకుంటారో ఏరి పారేస్తారో మీరే నిర్ణయించండి. రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు వీడి ప్రాణం ఈ రిమోట్ లో ఉంది. తీసుకోండి.